జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ గుర్తుకే చేస్తా అంటున్నా చేస్తా ఇల్లు చేపిస్తా కనకరాజు గెలవని అందరికి ఇల్లు వస్తాయి మీకు అందరికి ఇల్లు వస్తాయి కనకరాజు గెలిచిన గెలిపారు కనకరాజు సల్మాన్ రాజు వీళ్ళు పేర్లు గిట్ట రాసుకుని రండి ఎవరెవరికి ఇల్లు లేవు వాళ్ళందరూ రాసుకుని రండి తప్పకుండా చేయాలి కనకరాజు గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జగన్ గారి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఈరోజు దుబ్బాక రెండవ వార్డు నుండి పోటీ చేస్తున్న కనకరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. మన చెప్పండి, మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, మిమ్మల్ని గెలిపిస్తే ఆ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు? ఏ సమస్య అయినా ఇంతకుముందు ఉన్న మాజీ వారు జరిగినటువంటి పనులు, మోర్లు కానీ, సిసి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, నీటి సమస్య కానీ ఇవన్నీ అందుబాటులో ఉండి ఏవైనా కానీ కొదవ లేకుండా చేసి రగన్న మేరకు తీసుకెళ్ళి రగన్న దగ్గరికి ఏ విజ్ఞప్తి కానీ తీసుకుంటూ ఈ పనులలో ముందుగా సాగుతానని నేను ప్రతి ఒక్క ఓటరి మహిళలకు కానీ, అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరి సమస్యలు నా సమస్య లెక్క తీసుకొని ముందుగా ఒక ఫోన్ కాల్ చేయగానే వారి దగ్గరికి వెళ్ళి సమస్యను సాల్వ్ అయ్యేందుకు నేను ముందుకు వస్తున్నాను. 1వ నంబరు నాది కమలం పువ్వు గుర్తు బీజేపీ. ఖచ్చితంగా నన్ను ఆదరించాలని కోరుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. మీరు ప్రచారంలోకి వెళ్ళినట్టు ప్రధానంగా ప్రజలు ఏ సమస్యలు చెప్తారు? ఎక్కువ సమస్యలు చాలామందికి వాళ్ళ సమస్యలు మోర్లు, వాళ్ళకు నీటి సమస్య, వీధి లైట్లు, బోర్లు అంటే అందుబాటులో నీటి సమస్యకు బాగా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఖచ్చితంగా గెలవంగానే ఈ గలీలో ఇక్కడ ఒక 50 మందికి ఒక బోర్ వేపియాలి. ఇక ఎన్నో సమస్యలున్నా ఇక్కడ రోడ్లు ఉండాలి. రోడ్లు ఇక్కడ సిసి రోడ్లు రాలేవు. చిన్న చిన్న సమస్యలల్లో వేయలేకపోయారు వాళ్ళు. ఇది నువ్వు ఖచ్చితంగా చేస్తావని నమ్మకం ఉంది తమ్మి. నేను ఖచ్చితంగా గెలిపిస్తాం. మొట్టమొదటిసారి ఈ రోడ్లు అయితే ఖచ్చితంగా నువ్వు పోపియాలని కోరుతున్నారు. సో మీ ఊరికి సరిగా బస్సు సౌకర్యం లేదని కూడా ఇక్కడ ప్రజలు కూడా కొంతమంది చెప్తున్నారు. బస్సు అది సమస్య బాగా ఇబ్బంది పడుతుంది. ఆ విషయంలో స్కూల్ పిల్లలకు కానీ, కాలేజీకి పోయే పిల్లలకు కానీ చాలా ఇబ్బంది అవుతుంది. వారి విషయంలో చాలా ఎట్లన్నా చేసి ఖచ్చితంగా వాళ్ళను కూడా ముందుకు వాళ్ళ విషయంలో ఆ బస్సు సౌకర్యం కూడా చేయడానికి అన్న రగన్నకు కూడా చెప్పడం జరిగింది. అది ఈ ఎలక్షన్ కాగానే ఖచ్చితంగా నేను అది నిర్వహిస్తానని కోరుకుంటున్నాను. సో రఘునందన్ రావు గారు కూడా ఈ ఎలక్షన్ క్యాంపింగ్లో దుబ్బాకలో కూడా చాలాసార్లు ఇప్పటికీ 2-3 సార్లు వచ్చినట్టుగా ఉన్నది. ఎట్లా ఉంది స్పందన బీజేపీ గురించి ప్రజల్లో? ఈసారి ప్రజలంతా కోరుకునేది ఈసారి బీజేపీ ఖచ్చితంగా మున్సిపల్లో చేరాలని, ఖచ్చితంగా జెండా వాతాలని ఒక కోరిక ఉంది. సో గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో చేసింది ఏం లేదు. మా 2వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. సీసీ రోడ్ల సమస్య కావచ్చు, ఇటు డ్రైనేజ్ సమస్య కావచ్చు. మా ఊరికి సరిగా బస్సు సౌకర్యం కూడా లేదు. మమ్మల్ని గెలిపిస్తే బీజేపీ పార్టీ నుండి రఘునందన్ రావు గారికి మా వార్డు సమస్యలన్నీ తీసుకెళ్లి కూడా ఆ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా కృషి చేస్తామని చెప్పి వార్డు సభ్యులు చెప్తా ఉన్నారు.